మరి విద్యార్థి సూసైడ్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కేపీహెచ్బీ పిఎస్ పరిధిలోని ఇగ్నైట్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రీకేతన్ కళాశాలలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, క్యాంపస్లో సెకండ్ ఇయర్ విద్యార్థులను కలపడం వల్ల ర్యాగింగ్ జరిగి ఉంటుందని తండ్రి బలరాం ఆరోపిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలతో కలిసి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. పోలీసులు యాజమాన్యానికి సహకరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొడుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ జాయిన్ చేసినావు. నాకు జాయిన్ చేసినప్పుడు 120 మెంబర్స్ అన్నారు. రూమ్కి ముగ్గురు ఉంటారు, ఒక్కొక్కసారి 4 ఉంటారని చెప్పారు సార్. జాయిన్ చేసామంతా బాగుంది. తర్వాత వాడికి మేము వచ్చి చూస్తూనే ఉంటాము సార్, వాళ్ళకి కాల్ చేస్తూనే ఉంటాము, చెప్తూనే ఉంటాం సార్. మాకు ఏదైనా చెప్పండి సార్, ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, ఏదున్నా చెప్పండి, మేము వస్తాము, మాతో మాట్లాడించండి అని చెప్తూనే ఉంటాం సార్. అయినా కానీ వచ్చిన గంట సేపు కూర్చోబెడతారు కానీ వచ్చి మాట్లాడినారు సార్. మా బాబుని అస్సలు మాట్లాడినారు. ఏదో బతిలాడి తీసుకొచ్చి మాట్లాడతాం సార్ వాడితో. అవుటింగ్ ఇవ్వమన్నా అయ్యారు. ఒక 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేసిండు సార్. నైట్ టైంలో ఫోన్ చేసి, మమ్మీ నాకు ఎట్లనో అనిపిస్తుంది మమ్మీ, నాకు మీరు డబ్బులు ఎక్కువ పెడుతున్నారట, మీరు నా కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారట అంటున్నారు మమ్మీ అన్నాడు సార్. అదేంటి నాన్న అట్లా ఎందుకు అనుకుంటావు, ఏమనుకోకు నాన్న అంటే, నాకు ఏదేదో అంటున్నారు మమ్మీ, నాకు ఏదేదో అనిపిస్తుంది మమ్మీ అని కాల్ చేసి పెట్టేశాడు సార్. తర్వాత నెక్స్ట్ మా తమ్ముడే పంపించాను సార్ కాలేజీకి. పంపిస్తే అడిగితే తర్వాత చెప్తాలే మమ్మీ, ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు, ఇంటికి మళ్ళీ అవుటింగ్ తీసుకెళ్ళు, అప్పుడు వచ్చాక చెప్తా మమ్మీ అన్నాడు. అంతే సార్. ఇక తర్వాత ఏమైంది ఏమో సార్. మంచిగా అంత హైట్ ఉంటాడు సార్ నా కొడుకు, యాక్టివ్గా ఉంటాడు సార్, మంచిగా ఉంటాడు సార్ నా కొడుకు. మేము ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూనే ఉంటున్నాం సార్. సార్ వాళ్ళకి కూడా కాల్ చేస్తే ఎవరు రెస్పాన్స్ అవ్వరు. మా బాబు ఎట్లున్నాడని అడిగినా చెయ్యరు, ఏం చెయ్యరు. ఫీజుల కోసం మాత్రం ఫోన్ చేస్తారు సార్ వాళ్ళు. ఈ శ్రీకేతన్ అనే వ్యక్తి నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే నిన్న దాదాపు 6 గంటల సమయంలో విద్యార్థి లోపలికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వీళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఆత్మహత్య చేసుకున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అంటే దీని వెనుక ఏం దాస్తున్నారు? యాజమాన్యం కావచ్చు, లేకపోతే పోలీసులతో కలిసి కుమ్మక్కయి ఈ విషయాన్ని దాచిపెట్టాలనే ఒక విషయం దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్టు మనకు క్లియర్ గా అనిపిస్తుంది. కనీసం కండోలెన్స్ కూడా తెలియకుండా యాజమాన్యం ఇప్పటికి కూడా ఘటన స్థలానికి చేరుకోని పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఇగ్నైట్ కళాశాల దగ్గర నెలకొంది. రోజు 4:30 ప్రాంతంలో రూమ్ లోకి వెళ్ళిన శ్రీకేతన్ 8:30 వరకు దాదాపు కళాశాల యాజమాన్యం ఎవరు పట్టించుకోలేదు. ఆత్మహత్య చేసుకుండని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. మరి అసలు ఆత్మహత్య జరిగిన సందర్భంలో పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతున్న సందర్భంలో అసలు ఏ కానిస్టేబుల్ వచ్చారు, ఎవరు వచ్చారు అనేది కూడా ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తుంది. మరి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఏ రకంగా హాస్పిటల్ కు తీసుకుపోయారు, మరి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఏ రకంగా గాంధీ హాస్పిటల్ మార్చురీకి అంత రాత్రిన అకస్మాత్తుగా తరలించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి. ఉరి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అంత చిన్న కిటికీకి ఉరేసుకుండ్రు అని చెప్పేసి ఎవరు, మరి ఎటువంటి సౌండ్ రాలేదు, ఎవరు ఎందుకు అబ్జర్వ్ చేయలేదు, అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి.